ఇచ్చినాడంటే ఆ ప్లేన్ లో ఏరోప్లేన్ లో పోతా చూస్తా అది ఇదని మాట్లాడతావా? నీ హయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో 200 ఎకరాలు ఆక్రమించాడు. మీ వివేకానంద రెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముద్దాయి అయినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టర్ పేరుతో కూడా ఒక 5 ఎకరాలు, శంకరెడ్డి భార్య పేరుతో 5 ఎకరాలు, కోడల పేరు 30 ఎకరాలు, మంచికి 5 పేర్లతో ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు. అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తానే? గాడిదలు కాస్తానేవా నువ్వు? వాళ్ళు ఎన్ని ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాడను. ఈ మధ్య నువ్వు స్వయం పెట్టావు, గేమ్ పెట్టావు అనే పదాలు ఆదినాటి గురించి మాట్లాడినావు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేస్తానేవు? పబ్లిక్ గా డాక్యుమెంట్ దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళవి దాదాపు 53 ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు, 200 ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు. పోయి కావాలంటే చూడుపో. ఎక్కడో భూముల గురించి కాదు, నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగినటి గురించి మాట్లాడు.